నిర్మల్ జిల్లాలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మూదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ మూదోల్ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజనుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. పాపన్న పోరాట స్ఫూర్తితో బహుజనులు గౌడ కులస్తులు ముందుకు సాగారని పిలుపునిచ్చారు. అట్టట్టు వర్గాలకు సపోర్ట్ చేయాలా, దొరల పాలన ఉండద్దు, దొరలు మాకు దోసుకుంటున్నారు, బాధ్యత చేస్తున్నారని 370 సంవత్సరాల కింద ఒక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి మొట్టమొదటిసారి ఆయన జన్మించిన షాపూర్లో జనగాం జిల్లాలో అక్కడ కిల్లా సాధించి, తర్వాత వరంగల్ కిల్లా సాధించి, గోల్కొండ పోర్టు కూడా సాధించిన వ్యక్తి ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మనం గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే బీసీలు కానీ బడుగు లేని వర్గాలు కానీ వాళ్ళకు అప్పుడున్న ముస్లిం రాజ్యం అనుకోండి, ఢిల్లీలో ఉన్న ముస్లిం సోదరులు అనుకోండి, మొఘలై అనుకోండి, ఇక్కడ ఉన్న దొరల పాలన వతందరి అనుకోండి, వాళ్ళు చాలా కష్టపెట్టేటోళ్ళు. అటువంటి కష్టాలు ఉండదని ఆయన చాలా చిన్న వయసులోనే అతి త్వరలోనే చనిపోయిన వ్యక్తి ఇలా సర్దార్ పాపన్న గౌడ్. ఇలా మనం ఇక్కడ స్టాచ్యూ ఎందుకు పెట్టినామంటే ఆయన ఆశయాలను ఆయన చేసిన ఘనత. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ అనుకోండి, శివాజీ స్టాచ్యూ అనుకోండి, అదేవిధంగా పాపన్న గౌడ్ స్టాచ్యూ అనుకోండి, ఇది ఒక ఆదర్శం. అంటే అటువంటి మన దగ్గర ఉన్న పిల్లగాళ్ళు కూడా ఆదర్శంగా నడాలి. ఇంకొకటిసారి ముఖ్య ఉద్దేశం అంటే బీసీ సోదరులకు న్యాయం కావాలా. ఏదైతే రిజర్వేషన్ చెప్తున్నారు ఆయనకు శాతగాని పని మా ముఖ్యమంత్రి చేస్తున్నారు. మేము గౌరవంగా చెప్తున్నాం, మా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ప్రధానమంత్రి చేసిన బీసీ సోదరుడికి, భారత రాష్ట్రపతి చేసిన ఎస్టీ సోదరు మందికి, తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతి చేస్తున్న బీసీ వర్గాలకి మా భారతీయ జనతా పార్టీ బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తుంది. ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో నా తరఫున కానీ నా పార్టీ తరఫున పెద్దపీట వేసి బీసీలు ముంగట రావాలి, బీసీ మీద ఎగరాలి, బీసీని రాజ్యం చేయాలని ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ ఆశయాలను అందరు కొనసాగాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన